నెక్స్ట్ సింహరాశి సార్. ఇంకా సింహరాశి అతి ముఖ్యమైనటువంటి రాశి. మీడియా రంగం అనేటువంటి పేరు సింహరాశికి యాప్ట్ అవుతుంది. మా, మీ, మో, మే అనేటువంటిది సింహరాశి. సో సింహరాశిలోకి మీడియా వస్తుంది. అండ్ ఇంకోటి, సినిమా ఇండస్ట్రీలోని చాలామంది సింహరాశికి వస్తారు. సో సింహరాశి వాళ్ళు అష్టమ శని స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం మార్చి 30, 2025 నుండి అష్టమ శని ప్రారంభమవుతుంది. రెండవది, అష్టమ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దీన్నే షష్టాష్టకాలు అంటారు. సో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా మీడియాకి ఎక్కడం, మీడియా వాళ్ళు మీడియాకి ఎక్కడం, మీడియా వాళ్ళు మీడియాకి ఎక్కడం, జర్నలిస్టులు మీడియాకి ఎక్కడం, అంటే వివాదాలు, అలాగే జర్నలిస్టులు జైలుకి వెళ్ళడం, మీడియా వాళ్ళు జైలుకి వెళ్ళడం. అంటే మీడియాను సపరేట్ చేసి మాట్లాడలా నేను ఏమంటున్నా, సెలబ్రిటీలు కూడా, సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీడియాకి సంబంధించిన కిందకే వస్తారు. సో అట్లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడం. ఇప్పుడు దాని ఎఫెక్టే 10 రోజుల ముందు పడింది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సంవత్సరం ఏమిటి అంటే, విద్యార్థులకు ఉత్తీర్ణతా శాతం తగ్గడం, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడడం, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడం, అలాగే స్వదేశానికి తిరిగి రావడం, అలాగే ఉద్యోగస్తులకు, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు, ఫారెన్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు వదులుకొని ఇండియాకు రావడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులైతే ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు ఎదుర్కోవడం, అలాగే వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు రావడం, ఆడవారికి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగడం, రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉండడం, ఎరుపు రంగు పంటలు మరీ ముఖ్యంగా మిర్చి అధిక దిగుబడి రావడం, అలాగే కళాకారులకు అవకాశాలు తగ్గడం, వేరే రాశి వాళ్ళు వీళ్ళ అవార్డులను, రివార్డులను తన్నుకుపోవడం, వీళ్ళ అవకాశాలని వేరే వాళ్ళు తన్నుకుపోవడం కళాకారులకు సంబంధించి. సో ఇవన్నీ సమస్యలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. వీటితో పాటు అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే, సింహరాశి జాతకులలో భార్యాభర్తల్లో కానీ, తల్లి తండ్రుల్లో కానీ, ఆ బంధువుల తరపు ఎవరో ఒకళ్లకు సూతకం పట్టాల్సి రావడం, అంటే ఎవరో ఒకళ్ళు దగ్గర వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ ఎక్కువగా బ్లూ కలర్ బట్టలు వాడినట్లయితే, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. పేరుకు తగ్గట్టుగా సింహరాశి అని ఎప్పుడు పాజిటివ్గా ఉండడం అలాంటివి ఏమి ఉండవు, వీళ్ళకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సింహరాశి ఉండాలి ప్రతి సంవత్సరము ఒకటేలా ఉండాలని లేదు. ఇప్పుడు 7.5 సంవత్సరాల ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు నెగిటివే ఉంటుంది. స్టార్టింగ్ రావడం ఏం చేస్తాడు, బిల్డింగ్ ఎక్కిస్తాడు, 10వ ఫ్లోర్కి ఎక్కిస్తాడు, ఎక్కించి పడేస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎప్పుడో 7వ సంవత్సరంలో 10వ ఫ్లోర్ ఎక్కిస్తాడు. మధ్యలో 6 ఇయర్స్ బ్యాటింగే ఉంటుంది. సో అది కూడా నేను పాజిటివ్ చెప్పాలంటే ఎట్లా చెప్తా, ఉన్నట్టుగా చెప్పాలి. కానీ ఏలినాటి శని అంటేనే మంచి వాళ్ళకు అసలు శివుడి పేరు, మనకు శని పేరు శనేశ్వరుడు. అవును, శనేశ్వరుడు. అవును, నో శనీశ్వరుడు, శనేశ్వరుడు. అవునవును. అలాంటి శనీశ్వరుడు ఎట్లా అయ్యిండు? శనీశ్వరుడు ఎలా అయ్యాడు అంటే, ఒకసారి శివుడు వచ్చి, నువ్వు చాలా పెద్దవాళ్లను భయపెడతావంట, మంచోళ్ళు నీకు భయపడతారంట, అసలు నీ భయం ఏందే, నీ గొప్పతనం ఏంది, నేను పరీక్షిస్తా అంటాడు. ఎవరు? శంకరుడు శనిని. అంటే శని ఏమంటాడంటే, నీ టైం వచ్చింది, రేపు నిన్ను పట్టబోతున్నా నేను, నీ సంగతి చూసుకుంటా అంటాడు శివుణ్ణి. అంటే శివుడు ఏం చేస్తాడు, సూర్యోదయానికి ఈరోజు శని నన్ను పడతా అన్నాడు, ఈరోజు నేను శనికి దొరకను అని ఒక చెట్టు త్వరలో దాచుకుంటాడు సూర్యాస్తమయం అయ్యే వరకు. సూర్యాస్తమయం అయిపోతుంది, శని వస్తాడు. శివుడు వచ్చిన తర్వాత శివుడు ఏమంటాడంటే, ఏందయ్యా నువ్వేమో నన్ను ఏదో టార్చర్ పెడతా అన్నాడు, నన్ను ఏదో టార్గెట్ చేస్తా అన్నావు, మరి ఏందయ్యా అంటే, అప్పుడు శని అంటాడు, నువ్వు లయకారకునివి, మొత్తం సిస్టమ్ నీ దగ్గర ఉంటుంది, డిస్ట్రాయింగ్ చేసేది. నా భయానికి ఉదయం 12 గంటలు 6 గంటల నుండి రాత్రి 6 గంటల దాకా చెట్టు త్వరలో దాచుకున్నావు నువ్వు, ఇంతకంటే నీకేం కావాలయా అంటాడు. అంత గొప్ప జీవితం కరెక్టే కదా అనుకుంటాడు శివుడు. అందుకనే శనీశ్వరుడు అయ్యిండు. ఫస్ట్ పేరు అయితే శనేశ్వరుడు. శనేశ్వరుడు.
తర్వాత శనీశ్వరుడుగా మారిండు. ఓ. అంటే శనిని ఈశ్వరుని కూడా టార్గెట్ చేయగలుగుతాడు. అది శని గొప్పతనం. మరి శివుడు లాంటి వాడే టార్చర్ అనుభవించినప్పుడు ఆఫ్టర్ ఆల్ తొక్కనా కొడుకుల మనం ఎంత అదొదిలిపెట్టి నువ్వు ఏలినాశంలో కూడా నా జాతకం బాగుండాలి అనుకొని వేణుస్వామి ఏలినాశంలో బాగాలేదంటున్నాడు అంటే దానికి నేనేం చేయాలి? శాస్త్రం తెలియకపోవడం. శాస్త్రం తెలియకపోవడం. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. శాస్త్రం తెలియకపోవడం కంటే కూడా నేను ఒక మాట చెప్తా రమణ గారు, ఒక క్లియర్గా ఏంటంటే ఒక తెనాలి రామకృష్ణుడు సినిమాలో చూశారు కదా, తెనాలి రామకృష్ణుడు సినిమాలో తెనాలి రామకృష్ణుడు రాజుగారి ఆశ్రయంలోకి వస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకులు ఉంటారు. ఆయన టార్గెట్ చేయడానికి కొంతమంది వ్యతిరేకాలు అందరు కలిసి ఏం చేస్తారంటే అక్కడున్న సెక్యూరిటీ గార్డుతోని ఒక ప్రశ్న అడిగిస్తారు. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అని ప్రశ్న అడిగిపిస్తారు. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అనిపిస్తారు. అయితే వాడు వాచ్మెన్ ఇట్లా కట్టెపట్టుకొని నిలబడి ఉంటాడు కదా సెక్యూరిటీ వాడు, అయ్యా అంటాడు, చెప్పు నాయనా అంటే ఒక సమస్య పూరించాలి, చెప్పు నాయనా. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటాడు. అసలు వీడికి కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే ఏందో తెలియదు, వీడికి తెలియదు. బట్ వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది వీడు యాస్టిస్ అడిగిండు. వీడు పండితుడని ఫీల్ అయ్యి ఒక పెద్ద పండితుడిని, సబ్జెక్టు ఉన్నవాడిని వీడు ప్రశ్న అడిగిండు. ఏమని అడిగిండు? కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే అప్పుడు ఏమంటాడు తెనాలి రామకృష్ణుడు? ఏం చెప్తున్నాడు? గంజాయి తాగి తురకాల సంజాతము చేత, గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా జల కొడక, ఎక్కడ కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అన్నాడు. అంటే ఎవడెవడితోనో తిరిగి కళ్ళు తాగినవా కుక్కల కొడక, నువ్వా ఈ ప్రశ్న అడిగేది అంటాడు. అప్పుడు చెంపలేసుకుంటాడు వాడు సెక్యూరిటీ గార్డు. వాడేంటో వాడికి అర్థమైంది. అంటే నీ దగ్గర సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది విమర్శించడానికి నీకు రైట్స్ లేవు అని ఇక్కడ చెప్పడం ఉద్దేశం. తర్వాత అదే ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు అడుగుతారు ఎంబడే, రామకృష్ణ నేను కూడా నీకు అదే ప్రశ్నిస్తున్నా, కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ ఆన్సర్ చెప్పంటాడు. అప్పుడు చెప్తాడు, రంజన చెడి పాండవులరి భంజన చేరి వికట కొల్బు పాలైరకట సంజయ విధినేమందును కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే ఒక ఏనుగు పోయి ఒక చీమ తలలో ఎట్లా చేరుతుంది? దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? మీరు చెప్తే గుర్తొచ్చింది నాకు. దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? చేరదు కదా. కానీ అంత పెద్ద ఏనుగు లాంటి మనుషులు దోమ లాంటి గొంతులో ఇరుక్కున్నారు అంటే విరాట కొలువులో వాళ్ళు ఎంత కష్టం అనుభవించిండ్రు అనేది ఇక్కడ క్లారిటీ పాండవులు. సో అంటే నేను అనే పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ ఉన్నవాడు అడిగితే ప్రశ్న, సబ్జెక్టు నువ్వు జ్యోతిష్యం గురించి నువ్వే విమర్శించి, వాస్తు గురించి నువ్వే విమర్శించి, సో నేను సబ్జెక్టు లేకుండా నీకు శని అంటే ఏందో తెలియదు, రాహు అంటే ఏందో తెలియదు, ఏలినాశనం అంటే ఏందో తెలియదు. వేణుస్వామి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే లాస్ట్కు జ్యోతిష్యుని కూడా మేమే విమర్శిస్తాం, సైంటిస్టుని కూడా మేమే విమర్శిస్తాం అంటే మంచి చెప్పాలని అప్పుడెప్పుడు వాళ్ళే ఆల్రెడీ ఇప్పుడు జరిగేవి చెప్పుకొచ్చారు అంతే కదా. ఇప్పుడు రోజులు జరుగుతున్నది అదే కదా, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అదేది విమర్శకు అనర్హం అయిపోయింది కదా. అందరికీ అన్ని తెలుసు, అందరికీ అన్ని తెలుసు, అసలు మామూలు తెలియదు. అసలు మరీ ముఖ్యంగా అసలు సోషల్ మీడియా వాళ్ళకు తెలిసినంత మనకేం తెలియదు. మనకు అసలు ప్రతిదీ తెలుసు. వాళ్ళకు వాస్తు తెలుసు, జ్యోతిష్యం తెలుసు, విమానాల తయారీ తెలుసు, అన్ని ఎవ్రీథింగ్ తెలుసు. ఏమని అనగానే గూగుల్